తెలంగాణ బీజేపీకి మరో షాక్. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రాజీనామా దిశకు వెళ్తా ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీజేపీ భవన్‌కి, బీజేపీ కార్యాచరణకి చాలా దూరంగా ఉంటున్న వెంకటరమణారెడ్డి. అనేక కోణాల్లో కొంత అనుమానాలైతే వస్తా ఉన్నాయి. బీజేపీలో కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చినప్పటి నుండి అటు సీనియర్ల మధ్య కొద్ది విభేదాలు వస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా కొంతమంది అలిగి ఇటు రాజీనామా చేసిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. అదేవిధంగా వాళ్ళ దారిలోనే వెంకటరమణారెడ్డి వెళ్ళాలని కూడా ఆలోచిస్తా ఉన్న పరిణామాలైతే కొంతవరకైతే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రామచంద్రరావు అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరొచ్చి కూడా తనకి అభినందనలు తెలిపి బీజేపీని ముందుకు తీసుకెళ్తాము అని కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ ఎక్కడ కూడా వెంకటరమణారెడ్డి కనిపించలేదు. ఎక్కడ కూడా ఆ కార్యాచరణలో కూడా ఎక్కడ కూడా కొంత దూరంగానే ఉన్నట్టు కూడా కనిపిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి ఆయన కామారెడ్డిలో ఘన విజయం కూడా సాధించడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ పైన, వాళ్ళిద్దరి పైన కూడా అక్కడ బీజేపీ అయితే ఘన విజయం సాధించడం అయితే జరిగింది. ఇద్దరు సీఎం క్యాండిడేట్ పైన గెలిచాను అని కూడా తను అనేక సార్లు కూడా చెప్పుకునే పరిస్థితి కనబడతా ఉంది. అలాంటి వ్యక్తికి ఎక్కడ కూడా మరి బీజేపీ తన ప్రాధాన్యత అయితే చూపించలేదన్నట్టుగా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. వెంకటరమణారెడ్డికి తన తగిన పదోన్నతులు ఇవ్వలేదు బీజేపీ, ఎక్కడ కూడా గుర్తించలేదు అనే కోణంలో అటు బీజేపీ నేతల్లోనే కొంత మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కొంతమంది అంటే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మరికొంతమంది మొత్తం అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే వెంకటరమణారెడ్డి కూడా చాలా అసంతృప్తిగా ఉండి తాను కూడా మొత్తం బీజేపీ భవన్‌కి కూడా రాకుండానే వెళ్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో కూడా బీజేపీ భవన్‌కి వస్తారని కూడా ఆశించారు. కానీ ఆయన ఎక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడ కూడా తనకి ఇటు అసెంబ్లీ సమావేశాలలో కూడా తనని అక్కడ సంబంధించిన అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకుంటారని అనుకున్నారు. కానీ అప్పుడు కూడా తనకి ఇవ్వలేదు అనే తన అసంతృప్తి అయితే కనబడతా ఉంది. అదేవిధంగా మరికొందరు నేతలు కూడా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. విభేదాలతోని కూడా తారాస్థాయికి అయితే వెళ్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ విధంగా మరి బీజేపీ ఎంతవరకు ముందుకెళ్తా ఉంది, మరి రాజీనామా చేస్తారా లేదా అనేది కూడా కొంత అనుమానంగా అయితే కనబడతా ఉంది. కానీ రాజీనామా చేస్తారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి పార్టీకి దూరంగా ఉంటా ఉన్నారు. కానీ ఆయన ఏం చెప్పాలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడనే నేపథ్యం అయితే భారీ స్థాయిలో అయితే వినిపిస్తూ ఉంది. మరి చూడబోవాలి రాజీనామా చేస్తారా లేదా అనేది కూడా కొంత అనుమానంగానే కనబడతా ఉంది.